హాయ్ అండి. ఈరోజు నేను గ్రీన్ చికెన్ చేస్తున్నాను. చూడండి, 1/2 కేజీ చికెను, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొబ్బరి, జీలకర్ర, చెక్క, లవంగాలు, వెల్లుల్లి ఒక గడ్డ, అల్లము, కొద్దిగా గరం మసాలా, చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూను ధనియాల పొడి. మిక్సీ జార్ తీసుకొని ఎండు కొబ్బరి వేసుకోవాలి. ముందు అల్లము ముక్కలు చేసేసుకోవాలి, వెల్లుల్లి, జీలకర్ర, చెక్క, లవంగాలు, పుదీనా శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి. ఇందులోకి కొత్తిమీర, వేసుకొని ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మెత్తగా మసాలా కొట్టుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు సన్నగా ముక్కలు చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, ఇది కాసేపు మగ్గనియాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ మాత్రము మగ్గితే చాలండి. ఇప్పుడు మిక్సీకి కొట్టుకునేది మసాలా పేస్టు అంతా వేసేస్తాము. ఈ విధంగా మెత్తగా కొట్టుకోవాలి. ఇది కాసేపు వేగనియాలి, పచ్చివాసన పోయడానికి. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, ఈ మాత్రం వేగితే చాలండి. ఇంకా చికెన్లో వేగుతుంది. ఇప్పుడు చికెన్ వేసేసుకోవాలి. గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి, ఇది కాసేపు మగ్గనిద్దామండి. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఈ విధంగా ఉడకనియాలండి. చాలా బాగుంటుందండి గ్రీన్ చికెను. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఇందులో మసాలా నీళ్ళు తగినన్ని నీళ్ళు వేసుకోవాలి.
సరిపోతాయండి నీళ్ళు. మూత పెట్టేసి ఒక 7 విజిల్ రానిచ్చుకోవాలి. చూడండి ఈ విధంగా ఉడికిపోయింది. ఆఫ్ చేసి మూత తీసి చూపిస్తున్నాను. ఈ మాదిరిగా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. రెడీ అయిపోయిందండి గ్రీన్ చికెను. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. బాయ్ అండి.